Hi friends, this is Chandu Putraju. Now we are going to discuss the option trading in the cryptocurrency. So first of all, subscribe to my YouTube channel. If you have any doubts, you can ask me in the comment box also. సో ఐ డూ ఏ ఇప్పుడు కాయిన్ యాప్లో నేను ₹100 తోటి ఆప్షన్ ట్రేడ్ చేసి అది ఇట సోలనా యాప్లో, అది సోలనా క్రిప్టోలో. సో నేను ఏం చేశాను, ఎంత ట్రేడ్ చేశాను అనేది మీకు లైవ్లో చూపిస్తాను అవుతున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ కామెంట్ సెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ చందు పూతరాజు. సో మనం ఇందాక చూసినట్టయితే ఫస్ట్ ఆ కాయిన్ యాప్ ఉంది. కాయిన్ యాప్ ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి చూసినా, 5 ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, ఇన్వెస్ట్, మార్కెట్స్, ఎఫ్ఎన్ఓ, పోర్ట్ఫోలియో. ఫస్ట్ ఎఫ్ఎన్ఓ క్లిక్ ఎఫ్ఎన్ఓలో ఫ్యూచర్స్ కాకుండా ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పక్కన క్లిక్ చేసి మన ఏ క్రిప్టోలో అయితే మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఆప్షన్స్ అని ఓపిస్తాయి అనమాట. సో నేను ఫస్ట్ నా వ్యాలెట్లకి అయితే ఒక ₹100 ఇందాక యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ట్రేడ్, ఇప్పుడు ఆ ట్రేడ్ అనే ఆప్షన్ వచ్చినావా, నువ్వు ఏ లాట్ అయితే కొనాలనుకున్నావు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదైనా సరే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదైనా జరగవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది నా పొజిషన్స్, నేను బై చేసింది ఇది. దాని యొక్క ఐడి ఎప్పుడు 31st January 2026 కొన్నా. సో నేను కొన్నది ఎంత, ₹100 పెట్టుకున్నాను. ఎంతలో భయపెట్టింది, అది దాని కరెంట్ బ్యాలెన్స్ ₹23 వచ్చింది. ఎంతలో ₹75 పోయింది. సో జస్ట్ ఇట్లా బై చేసినో లేదో, బై చేసిన ఫ్రాక్షన్ సెకండ్స్లో ₹75 అనే వైప్ అయిపోయినాడు. అంటే దాంట్లో పొటెన్షియాలిటీ అని అంత ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ నీకు కనుక ప్రాఫిట్ వస్తే మాత్రం దానికంటే డబల్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది, కరెంట్ బ్యాలెన్స్ ₹23.82 ఉంది వ్యాలెట్లో. సో ఇటు కరెంట్ ఏదో చూపిస్తుందో వ్యాలెట్గా అది చూపిస్తుంది, యాక్టివ్గా అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది. ఎంత వచ్చింది, లాస్ ₹75 లాస్ చూపిస్తుంది. సో ఇక్కడ మార్జిన్ బెనిఫిట్, బట్ ఐడియల్ స్మాల్ లిటిల్ మిస్టేక్ ఈస్ దట్ ఐ కాంట్ మేక్ ది స్టాప్ లాస్. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ టు మీ. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఎంత ఉంది, లాక్డ్ మార్జిన్ కార్డ్కి వచ్చేసరికి 0.0 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే రిమూవ్ ఐఎన్ఆర్ ఫ్రమ్ ఆప్షన్స్ ఉంది, క్లిక్ యాడ్ చేసుకో, రిమూవ్ చేయొచ్చు దాంట్లో ఉన్న వ్యాలెట్ల నుంచి నార్మల్ అకౌంట్లకి. ఇక్కడ యాడ్ మూవ్ టు ఐఎన్ఆర్ అట్లా ఎక్స్చేంజ్ యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. సో అదే ఆప్షన్ ఇక్కడ నేను ఆప్షన్స్ యొక్క వ్యాలెట్ చూస్తే ఇప్పుడు కరెంట్ ఎంత ₹23 ఉంది. ఎంత మైనస్లో పోయింది, ₹75 మైనస్లో పోయింది. సో ఇది ఎంత పొటెన్షియాలిటీ ఉంటుందంటే అసలు అదొక హైప్ అనమాట. నువ్వు క్లిక్ చేసిన తర్వాత ఒకేసారి 75 కాస్త 175 కావచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ జస్ట్ నేను ₹100 స్టార్ట్ చేసిన కాబట్టి ₹75 వైప్ అయినప్పుడు ఇదేది సోలానా అనే ఒక క్రిప్టో ద్వారా. మిగతా ఉంటాయి ఇంకా ఈథీరియం, బినాన్స్, బిట్కాయిన్. దాంట్లో నువ్వు ఇలాంటి సింగిల్ ట్రేడ్ చేయాలంటే యూనిట్ అనే హ్యూజ్ అమౌంట్. సో క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంత చూపిస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ -98.98% చూపిస్తుంది. ఒక్కటే ట్రేడ్ క్లిక్ చేసిన లేదు, మొత్తం ఒకసారి వైప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొజిషన్స్ యొక్క డీటెయిల్స్, మరి ఎంత కొన్నావు, ఎలా కొన్నావు అని చూపిస్తుంది. మార్కెట్ వచ్చేసి సోలానా అని 31st January 2026 114 సైడ్ బై క్వాంటిటీ ఒకటే కొన్నా నేను. యాక్టివ్ ₹75 లాస్, ప్రాఫిట్ లాస్ 0, రిలీజ్డ్ 1.14, కరెంట్ వాల్యూ వచ్చేసి 0.75 చూపిస్తుంది, మార్జిన్ ₹75.84. సో యావరేజ్ ఎంట్రీ ప్రైస్ USDTకి వచ్చేసి 0.790 అండ్ మార్క్ ప్రైస్ వచ్చేసి 0.008. సో దీంట్లో డెల్టా, గామా, వేగా, నెక్స్ట్ తీటా వచ్చేసి -0.03లో ఉంది. క్రియేటెడ్ ఎట్ 31/1/2026, అప్డేటెడ్ 31/1/2026 మార్నింగ్ షార్ప్. జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంది. సో దీంట్లో ఎంత రిస్క్ ఉంటుందంటే చాలా రిస్క్తో కూడుకున్నది. అండ్ దీనికి ఒక స్పెసిఫిక్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. దీంట్లో మోస్ట్లీ ట్రేడింగ్ బిట్కాయిన్ల ఆప్షన్స్ యొక్క ట్రేడింగ్ వచ్చేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వచ్చేసి 6 hours ఉంటుంది ఎక్స్పైరీ. 6 hours తర్వాత అది ప్రాఫిట్లకే రావచ్చు, లాస్లకే రావచ్చు. ఇక్కడ నేను చూసినట్టయితే జస్ట్ ఇట్లా బై చేసాను లేదు, ₹75 వ్యానిష్ అయిపోయింది. సో ఇమాజిన్ జస్ట్ నేను ఒక ₹100 ఇట్లా చేసినందుకే అట్లా పోయింది. బట్ ఇన్ కేస్ ఇమాజిన్ 10 lakhs చేస్తుంటే ఇట్స్ వెరీ హ్యూజ్ టు థింక్.
సో పొజిషన్స్ నాది ఒకటే ఉంది ట్రేడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ కరెంట్ వాల్యూ చూపిస్తుంది, ఎంత లాస్ వచ్చింది చూపిస్తుంది. ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది చూసారా, ఒక స్నేక్ సింబల్ లాగా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అసలు ఏం చూపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన ఫ్యూచర్స్ ఆప్షన్స్ పక్కన యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ అని ఉంది. సో మనం యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ అవసరం లేదు, మనకు ఓన్లీ ఫ్యూచర్ ఆప్షన్స్లో గిట్ట solana.usdt కొన్నాం అనమాట. దీని యొక్క కాంట్రాక్ట్ వాల్యూ పైన చూసిన 118.498 రూపీస్. నేను ఒకటే దాన్ని కొన్న, ఒకటే కాంట్రాక్టు, ఒకటే సోలనా ట్రేడ్, ఒకటే కాంట్రాక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వైప్ అయిపోయింది. అండ్ దీని పక్కన చైన్ ట్రేడ్ పొజిషన్స్ ఆర్డర్స్. సో దీనికి సంబంధించిన మొత్తం ఇక్కడ చూపిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఆర్ క్లోజ్. నువ్వు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఒకేసారి లాస్ ఉందనుకో, అక్కడ క్లోజ్ అని చూసినావు, క్లోజ్ని క్లిక్ చేస్తే వాట్ ఎవర్ మనీ యూ హ్యావ్ లెఫ్ట్ యూ కెన్ విత్డ్రా. ఇంక్రీజ్ ఉందనుకో, సో ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ మీద క్లిక్ చేసినావు అనుకో, యూ కెన్ యాడ్ సమ్ మోర్ మనీ, బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్లీ వెరీ రిస్కీ ప్రాసెస్. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండ్ మనం యూఎస్డిటీలో కొనొచ్చు, ఐఎన్ఆర్లో కొనొచ్చు. అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్ అవైలబుల్ యూ కెన్ బై ఇన్ ఇట్. సో నేనైతే యూఎస్డిటీలో కొన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ ప్రైస్ యూఎస్డిటీ ఉంటుంది 0.001. అండ్ యావరేజ్ ఎంటిటీ యూఎస్డిటీ ఎంత. సో దీనికి సపరేట్ చార్ట్గానే ఉంది, చార్ట్ మీద చూడండి ఒకసారి. డౌన్కి వచ్చింది, నేను యాక్చువల్గా అజంప్షన్ తోటి డౌన్లోకి వచ్చినప్పుడు ఒకసారి బై చేసిన, బట్ మోన్ అయితే అనుకున్నా, అక్కడ లాంగ్ క్రాడిల్ ఫామ్గానే అది మైనస్లో పోయింది. సో టోటల్ పుట్ ఆఫ్ ఎంత ఉంది, 34,895 కాడ ఉన్నాను అనమాట. టోటల్ యొక్క కాల్ ఎంత అంటే పుట్స్ కంటే బయర్ల కంటే సెల్లర్లు ఎక్కువ, అందుకే మార్కెట్ దాన్ని వన్ సైడ్ చేసారు ఆ కాంట్రాక్ట్ని. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే యాడ్ పిఎల్ ఉంది. ఇదేంటి, ఇది సోలనా యొక్క 140 పై చార్ట్, పిఎన్ఎల్ చార్ట్ ఎక్స్పైరీ. ఇది ఎంత ఉంది, బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఎంత 113.21 కాడ ఉంది. మ్యాక్సిమం ఒకవేళ నాకు ప్రాఫిట్ వస్తే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ చేద్దాం అనుకున్నా, ఒకవేళ నాకు ప్రాఫిట్ వస్తే మాత్రం 10,868 రూపాయలు వస్తాయి. మ్యాక్సిమం లాస్ ఎంత 73.84, అంటే 23 రూపీస్ నాకు అక్కడ సేఫ్ జోన్లో ఉన్నాయి అనమాట. అండ్ సీ దట్ 100 రూపీస్ తోటి అప్రాక్సిమేట్లీ 11,000 అంటే డస్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్, బట్ ఇట్స్ ఎన్ వాట్ యూ కెన్ సే దట్ డూ ఆర్ డై. నేను ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ చేసి 10,000 11,000 కంటే నాట్ అండర్స్టాండింగ్ యొక్క ఆప్షన్స్. దీనికి సంబంధించిన మొత్తం ఇట్స్ ఒక బేసిక్స్, ప్రైజెస్, స్టాటిస్టిక్స్, గ్రీక్స్, పుట్ అంటే కావాలంటే ఏంటి, ఎక్స్పైరీ ఎప్పుడైతే, డెలివరీ ప్రైస్, బ్రేక్ ఇన్ ప్రైస్ అని బేసిక్స్ మొత్తం దీని మీద చూపిస్తాను అనమాట. ఇది అండర్స్టాండింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ప్రైజెస్, మార్క్ ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్, డెల్టా, గామా, తీటా, వేగా, పొజిషన్స్ ఎట్లా, ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఏది ఆప్షన్స్ ఎక్స్పైర్స్. ఇప్పుడు ఈరోజు నేను కొన్నది ఇప్పుడు ఉదయం 8:47 నా ఎక్స్పైరీ ఎప్పుడెట్టుంది, మధ్యాహ్నం 1:30 ఎక్స్పైరీ అయిపోయింది. ఇప్పుడు 31st January 2026. సో ఎక్స్పైరీ అయిపోయినప్పుడు వాట్ ఎవర్ మనీ హ్యావ్ లెఫ్ట్ ఉన్నది మాత్రం దాంట్లోకి వచ్చేస్తాను అనమాట. సో ఇది ఏంది, ఇది గ్రాఫ్ ఆఫ్ చూసినా పిఎన్ఎల్ నేను చెప్తున్నాడు, అది మధ్యలో బ్రేక్ ఈవెన్ పాయింట్. ఒకవేళ ఇన్ కేస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఎంత ప్రాఫిట్ లేకపోతే చూపిస్తుంది, లాస్ వస్తే మొత్తం స్టేబుల్ ఉంది. ఎందుకంటే కొంచెం దాంట్లో ఇందాక నేను స్టాప్ లాస్ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అది ఎంత 23 రూపీస్ కాడ యాడ్, దాంట్లో మనీ ఎప్పుడైతే యాడ్ చేసానో ఒకేసారి 75 రూపీస్ వైప్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ప్రైస్ ఎట్ ఎక్స్పైరీ అని చూపిస్తుంది. 1:30 నిమిషాలలో అది ఏమైనా జరగచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ బై. ఇక్కడ చూసారా, ఆడ లిమిట్ ప్రైస్ లిమిట్ మీద క్లిక్ చేస్తే క్వాంటిటీస్ వల్ల దాని మీద క్లిక్ చేసి నేను బై చేసిన ఇందాక. అండ్ పొజిషన్స్ ఇది ఇందాకనే మనం ఒకసారి దీంట్లోకి వచ్చి చూద్దాం. మళ్ళీ దీనిలో చూస్తే ఎంత ఉంది, సేమ్ యాస్టీస్ ఇందాకైతే ఎంత ఉందో సేమ్ అట్లనే ఉంది. అండ్ పైన ఫీడ్బ్యాక్ ఉంది, గ్రాఫ్స్ మనం కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్ క్యాండిల్స్ సింబల్స్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే వేరే సింబల్ కానీ వస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం బ్యాక్ వచ్చేద్దామా.
బట్ ఎవరైతే ఇదేంది సోలా దీనిలో ఈ ట్రేడ్లో నేను కొన్నది ఇటు ప్రైజెస్ ఇటు వచ్చింది. ఇక్కడ ఆఫీస్ చూసినాము రెడ్ కలర్ ఎన్ని సెల్లర్లు ఎక్కువ అనమాట. దాని యొక్క ఎక్స్పైరీ చూడండి 31 4:32 ఒక ఎక్స్పైరీ. ఇది గ్రీన్ కలర్ ఆఫీస్ బయర్లు ఎక్కువ. బట్ నీకు ఏదైతే ఆఫీస్ 100% అది ప్రాఫిట్ వస్తుంది, నీకు 100% నమ్మకం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఏంది ఆల్ కాల్స్ పుట్స్ ఇవన్నీ అవుపిస్తుంది. ఇవన్నీ ఏంది కాంట్రాక్ట్లు. ఇక్కడ సోలెనా 114 ఉంది, 105 ఉంది, 110 ఉంది, 120 ఉంది, 118 ఉంది. సో ఇవన్నీ మైనస్. ఇక్కడ పర్సంటేజ్ చూడండి దాని యొక్క ప్రీమియం. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ ప్రీమియం ఉంటుంది, దీని ప్రీమియం చూసాం -98.096% కడిపోయింది. సో అంత ప్రీమియం ఆల్మోస్ట్ అది వ్యానిష్ అయిపోయిన తర్వాత ఒకవేళ నీకు ఆ అమౌంట్లో నుంచి అది కనుక నీకు ఇంక్రీజ్ కావాలనుకుంటే మాత్రం అది ఒక నైట్ మేర్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న పొజిషన్ దాంట్లో కంపేర్ చేసి చూద్దాం. సేమ్ ఆల్మోస్ట్ యాడ్ ఉంది. ఇట్లా దాంట్లో యాడిషన్ లేదు, మొత్తం వైప్ అయిపోయింది. ఈ మధ్య దీంట్లో CoinDCXలో యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ అని వచ్చింది. సో అవి రియల్గా కనెక్ట్ కావాలో దీంట్లో చూడాలంటే మనం డైరెక్ట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయం. దాంతో ఫ్యూచర్స్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు. సో అది చాలా రిస్క్తో కూడుకున్నది. సో మనకు అంత వద్దు, ఫస్ట్ అయితే మనం దీనిలో చూసుకుందాం. అండ్ దీంట్లో యాక్టివ్ PNL ఎంత ఉంది ఇప్పుడు, ఇంకా -75.03 కాడికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. Solana USDT. So if you have any doubts you can ask me in the comment section. అండ్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇదంతా ఉంది కాంట్రాక్ట్ యొక్క వాల్యూ. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, ఏమన్నా చేంజ్ వస్తుందేమో. రిఫ్రెష్ చేస్తే దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ దేర్. అసలు అది కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేట్ అవుతుంది. సో చేంజ్ అనేది ఏం లేదన్నమాట. అండ్ సో మీరు ఎవరైతే చేయాలనుకుంటారో ఫస్ట్ మీరు చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేసుకోవడం బెటర్. అంతేగాని హై ఎక్స్పెక్టేషన్స్ 10,000 పెట్టగానే నాకు 1 crore కావాలంటే అది జెట్స్ అండ్ ఇంపాసిబుల్ టు సే. సో చిన్న ట్రేడ్లు చేసి మినిమం ఎంతంటే 100 రూపీస్ పెట్టి ఒక 120 200 రూపీస్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, 100 రూపీస్ పెడితే నాకు 10,000 ఉంటుంది. ఇందాక నాకు అది కూడా అంతే చూపించింది. బట్ అది 100% అది కాదు. అది 100 రూపీస్ పెట్టి ఎంత వస్తుందంటే అది ఏం ఊరికనే వస్తుంది, అంత ఈజీ లేదు, ఛాన్స్ లేదు అక్కడ. ఇదేంది నేను ఇన్ని రోజుల నుంచి ఏదైతే అబ్జర్వేషన్ ఏదైతే అనలైజ్ చేస్తున్నాను నేను అది మాత్రం షేర్ చేయాలనుకున్నాను. సో మనం ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఎవరైనా బిట్కాయిన్ కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చూద్దాం. క్లిక్ చేద్దాం. ఎంత కాస్ట్ డెలివరీ ఆర్డర్స్ ప్లేస్డ్ డెలివరీ ట్రేడ్ ఎంత 76.98 ఇక్కడ మైనస్లో అయింది. ఇంతకుముందు 9 నుంచి వ్యాలెట్ యాడ్ చేసుకుని 99 రూపీస్. సో మనం దానికి సంబంధించింది ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ట్రేడ్ డెలివరీ ట్రాన్స్ఫర్ USDT. అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది 0.79 ఇక్కడికి వచ్చింది. టైం చూసినారు మార్నింగ్. పాస్ట్ PNL నథింగ్ ఇది. సో బ్యాక్ వచ్చేసిద్దాం మనం. ఎవరైనా బిట్కాయిన్ కొనాలనుకుంటే మాత్రం చాలా గుడ్ టైం. యు నో దట్ నౌ దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది, 81,23,000 చేంజ్ కార్డ్ ఉంది. సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం బల్క్ అమౌంట్లో మనకు రిటర్న్స్ అనేది 100% వస్తాయి అనమాట. బికాజ్ ప్రీవియస్లో నాకు ప్రాఫిట్ వచ్చినాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటే నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చేసాంగా మనం మిగతాది ఆఫ్టర్ 1 hour చెప్పింది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం మార్నింగ్ ఉన్నాం. ఇప్పుడు ఇది సెకండ్ వీడియో అండి, దానికి యాడ్ చేసాం అనమాట. సో ఉదయం చూసిన దాన్ని ఇప్పుడు మనం ఉదయం ఏదైతే ట్రేడ్ చేసామో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇది కొంచెం డిఫరెంట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కాయిన్స్, ఇదేంది వాచ్ లిస్ట్ నేను యాడ్ చేసుకుంది, ఇవన్నీ ఆల్ ఇన్వెస్ట్మెంట్ మనీ వైజ్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఏముంది స్పాట్ ఆప్షన్స్ సోలనా మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వచ్చేద్దాం. ఇక్కడనే మన కాంట్రాక్ట్ అనేది సేమ్ జాస్తి చూసిన ఏంజల్ వన్లో బై అండ్ సెల్ అనేది స్టాక్ మార్కెట్లో. అండ్ ఇక్కడ క్లిక్ చేసినాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద మనం మార్జిన్స్ చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ చూస్తే ఎంత ఉంది, 75 పాయింట్స్ మైనస్ లాస్ ఉంది. ఇది ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. సో ఇప్పుడు యాక్టివ్ PNL ఎంత ఉంది, 0.00% ఉంది. సో ఇప్పుడు నా అక్కడ ఎంత ఉంది, 23 రూపీస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టే మార్నింగ్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ అనేది మధ్యాహ్నం 1:30 ఎక్స్పైరీ అయిపోయింది. ఈ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఇక్కడ పొజిషన్స్ ఉందా లేదు, కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. ఇప్పుడు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, 23 ఉన్నాయి.
సో ఇది సో దీని యొక్క వాల్యుయేషన్ టైం ఎంత 6 అవర్స్ తర్వాత ఎవ్రీ కాంట్రాక్ట్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. బట్ దీంట్లో పొటెన్షియాలిటీ చాలా ఉంటుంది. ఇది ఏంటి కాల్కులేట్ చేసి దాని యొక్క ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత, బెస్ట్ బిడ్, బెస్ట్ ఆస్క్ అనేది బేసిక్ డీటెయిల్స్ అని చూపిస్తాను అనమాట. ప్రైజెస్ గ్రీక్స్ అని. ఇదేంటి పుట్టు, కాల్ అంటే తెలుసు మనం బయింగ్, పుట్ అంటే దాని నుంచి తీసేస్తున్నాం అంటే సెల్లింగ్ అనమాట. సో ఓవరాల్ దాని గురించి చూపిస్తాను అనమాట. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది ఆప్షన్స్ ఎక్స్పీరియన్స్ 1:30 PM అది అయిపోయింది, ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది కింద. ఇప్పుడు దాంట్లో నాకు బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయినాయి, 23 రూపీస్ 23.02 పైసా మిగిలిపోయింది అనమాట. ఇది చూస్తే ఎట్లా ఉంది, సేమ్ యాజ్ ఏం చేయాలంటే మన స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్లో ఉంది కదా, సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు చూడండి కాంట్రాక్ట్లు వచ్చేసినాయి. ఫస్ట్ ఇప్పుడు మార్నింగ్ చూస్తేనే మనకి ఆఫ్టర్నూన్ 1:30 దాకా చూపించింది. టైం చూడండి, ఫస్ట్ Feb 4 hours 20 minutes ఉందండి కాంట్రాక్ట్ అనేది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు దీంట్లో ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది, 1750 చూపిస్తున్నాను. బట్ ఆ కాంట్రాక్ట్ ఒక్కోసారి రివర్స్ కూడా కావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ అనేది ఇందాక మనం కొన్నది ఎక్స్పైర్ అయిపోయింది. సో దీనికి సంబంధించింది ఒకటి చిన్నది మనం బ్యాక్ వచ్చి చూసేద్దాము. ఏంటిది ఇక్కడ మార్జిన్ బెనిఫిట్, సూటబుల్, నాట్ సూటబుల్, ఇట్స్ ఎన్ బేసిక్ ఉన్నది. అండర్స్టూడ్ దట్ వెన్ టు ఎలిజిబుల్, డిజేబుల్, ఇదంతా మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం బ్యాక్ వచ్చేద్దాము అండ్ క్లిక్ చేద్దాం. 1 2 3 ఇక్కడ యాక్టివ్ పిఎన్ఎల్ ROE అని ఉంది, ఏం లేదు. మార్నింగ్ 73 పాయింట్. సో 4 hours కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత నీకు వాట్ ఎవర్ అమౌంట్ అయితే ఉందో కంప్లీట్ వ్యానిష్ అయిపోతుంది అనమాట. అది ప్రాఫిటే కానీ లాసే కానీ. ఇంకా ఆ మూమెంట్లో నువ్వు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నావు ఒక సడన్గా కాంట్రాక్ట్ ఇంక్రీజ్ అయితే నీకు వచ్చిందనుకో ఎక్స్పీరియన్స్, నువ్వు ఆ మూమెంట్లో అమౌంట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్డర్స్ ఇంకేం పెట్టలేని ఆర్డర్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, ఆర్డర్స్, పొజిషన్స్, ట్రేడ్ చైన్, ఆల్. నార్మల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ US స్టాక్ ఫ్యూచర్స్ అని వచ్చారా. నెక్స్ట్ నేను దాని మీద ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ హోమ్, FNO అండ్ పోర్ట్ఫోలియో. ఈ కింద ఈ ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి. అండ్ పొజిషన్ క్లిక్ చేస్తే ఇది ట్రేడ్, ఇక్కడ చూపిస్తాను అనమాట ఎంత బై చేయాలి, ఏ కాంట్రాక్ట్ బై చేయాలని. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ ఇప్పుడు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చా, యాడ్ చేయకూడదు అనేది. నువ్వు యాక్టివ్ పొజిషన్స్ ఇన్ దిస్ మార్కెట్ అని చూపిస్తుంది. అండ్ NASDQ అని అది US స్టాక్ది. దీని మీద చార్ట్ చూసినట్టయితే ఈ క్యాండిల్స్ నీ యొక్క మిస్టేక్స్ నేను ఇందాక ఉదయం చేశాను అనమాట. సో నేను ఏదైతే మిస్టేక్ చేసాను దాన్ని చేయకండి మీరు. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, డెఫినెట్గా నాకు తెలిసింది. దాని పక్కన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతారో అప్పుడే మనం బై చేయాలన్నమాట. సో ఇది నా ఓవరాల్ పోర్ట్ఫోలియో. ఇక్కడ చూడండి, ఇది మార్నింగ్ చేసిన ట్రేడ్, మళ్ళీ దాన్ని ఓపెన్ చేద్దాం. ఇది ట్రేడ్ కాంట్రాక్ట్ ఇప్పుడు 31 ఉదయం కొన్న మధ్యాహ్నం బ్రేక్ అయింది. ఇప్పుడు ఎంత ఉంది, 31 రూపీస్. ఎంత మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకి డెలివరీ అని ఎక్స్పైర్మెంట్. ఇప్పుడు ఎంత వచ్చింది, 0.00. అంటే నేను ఎప్పుడైతే బై చేసిందో అప్పుడే 76 రూపీస్ ఇక్కడ వ్యానిష్ అయిపోయినాను అనమాట. ఎప్పుడు కొన్నది మార్నింగ్ టైం చూసుకుంటే 8 గంటల 45 నిమిషాలు 15 నిమిషాలు కొన్నా. అదే రోజు మధ్యాహ్నం 1 hour 30 minutes 1 minute మధ్యాహ్నానికి అది ఎక్స్పైర్ అయిపోయింది. మార్నింగ్ ట్రేడ్ లాస్ ఎంత ఉంది, 76.98 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 0.00. ఇప్పుడు వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంది 123 రూపీస్. ఎంతమందికి ఉండే 100 రూపీస్ ఉండే. సో ఎంత లాస్, ఆల్మోస్ట్ 76 రూపీస్. సో 76 రూపీస్ అనే లాస్. ఏది 6 hours యొక్క కాంట్రాక్ట్లోనే. ఇన్ కేస్ అదే కనుక ఒకవేళ ప్రాఫిట్ వస్తే మనకు ఉదయం ఏం చూపించింది, 10,000 అప్రాక్సిమేట్లీ 11,000 దాకా చూపించింది. 100 రూపీస్ తోటి 11,000 అంటే డజన్ అంటే సింపుల్ మటర్ 2C. సో ఎన్ని రోజులు నార్మల్గా అయితే మనం ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది, అది అంత ఈజీగా రాదు. బట్ మనకి ఇక్కడ చూపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ హిస్టరీ, ట్రాన్సాక్షన్, ఆర్డర్స్, పొజిషన్స్. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉంది. ఇప్పుడు ఆర్డర్స్ ఉంది, ఉదయం పెట్టిన ఆర్డర్ మనం చూపిస్తున్నాం 100% బై అయింది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఫిల్డ్ సోలెనా 31st January 2026. దాని యొక్క ప్రైస్ వాల్యూ స్టార్టింగ్ అయితే కాంట్రాక్ట్ ప్రీమియం 114 రూపీస్ ఏంటంటే బయింగ్ సైడ్. సో దీనికి సంబంధించిన ఉదయం డీటెయిల్స్, ఆర్డర్ ఐడి ఇక్కడ చూసారా, కాపీ యూఐడి. సో దాన్ని పెద్ద అవసరం లేదు. నేను కొన్న క్వాంటిటీ ఎంత, 1 క్వాంటిటీ, ఒక్కటే క్వాంటిటీ కొన్నా, ఒక్కటే కాంట్రాక్ట్, ఒక్కటేసారి మొత్తం వ్యానిష్ అయిపోయింది. సో ఎవరైతే చేయాలనుకుంటారో, బట్ ఇట్స్ అన్ హై పొటెన్షియల్, బోత్ డూ ఆర్ డై రైట్. బయింగ్ అండ్ సెల్లింగ్ అనేవి 2 ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ 2 ఉంటాయి. అనవసరంగా తొందరపడి ఏది పడితే చేయకండి. నెక్స్ట్ వచ్చేసి
పోస్ట్ పిఎన్ఎల్ 31st ఫస్ట్ సేమ్ డే. సో మనం ఒకసారి ఆర్డర్స్ క్లిక్ చేద్దాం. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఎంత ఫీజు యొక్క దీని మీద జిఎస్టీ కానీ అవుపిస్తుంది 1.14 రూపీస్ జిఎస్టీ. క్వాంటిటీ 1 ఒకటే కాంట్రాక్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి కొంచెం బ్యాక్ వచ్చేసేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం సో ఇప్పుడు ఓవరాల్గా అర్థమైందిగా ఆప్షన్ ట్రేడింగ్ ఇన్ ద క్రిప్టో కరెన్సీలో ఏదైనా సరే 6 hours కాంట్రాక్ట్ డ్యూరేషన్ 6 hours ఏదైనా జరగవచ్చు. ఇది ఉదయం నేను ట్రేడ్ చేసింది ఎంత 76 రూపీస్ లాస్ వచ్చింది. సారీ ఫర్ దట్. నేను అమౌంట్ యాడ్ చేసుకున్న ఎంత 19/1/2026 రోజు యాడ్ చేసుకున్నాను ఎంత 100 రూపీస్ యావరేజ్లీ. ఓకే, మనం if you have any doubts you can ask me in the comment section. See you soon. This is Chandu Bhutaraju. Back to చూద్దాం. ఇక ఐఎమ్ క్లోజింగ్ దట్ ఆప్షన్స్ హిస్టరీ ఫస్ట్ పిఎన్ఎల్ అండ్ shall we log out expiry notification